అవధూత శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారాల్లో మూడవ అవతారం శ్రీ దత్తప్రభు అవతారం. ధ్యాన శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళితస్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. అత్రివరదుడు అత్రి అనసూయల తపోదీక్షకు సంతృప్తి చెంది వారిని వరం కోరుకోమన్నాడు. అత్రి మహర్షి అనసూయ వంక చూసి ఆమె మనసులోని కోరికని గ్రహించి అత్రివరదునికి భక్తితో నమస్కరించి, లోకేశ్వర, నాకు ఈ ముల్లోకాల్లోనూ కోరుకోవలసినది ఏదీ లేదు. దయాసముద్రులై మీ వంటి పుత్రుని ప్రసాదించండి అని ప్రార్థించాడు. తనతో సమానమైన వారు వేరొకరు లేనందున తనను తానే అత్రి మహర్షికి పుత్రునిగా దత్తం చేసుకున్నారు. తనను తాను దత్తం చేసుకున్నాడు గనుక దత్తుడు అత్రి మహర్షి పుత్రుడైనందున ఆత్రేయుడు దత్తాత్రేయుడు అయినాడు. ఆ రోజు శుక్రవారం మృగశిరా నక్షత్రయుక్త కార్తీక బహుళ విదియ సూర్యోదయ సమయంలో సాక్షాత్కరించారు. అత్రి అనసూయలు భక్తి ప్రపత్తులతో ఆ స్వామి దివ్యరూపాన్ని కనులారా వీక్షించి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి, స్వామి, మా మనస్సు నెరిగి మాకు దత్తమయ్యారు. అయితే మీరు స్వయంగా మా కడుపున జన్మిస్తేనే ఔరసపుత్రునిగా మా హృదయానికి తృప్తి కలుగుతుంది అని ప్రార్థించారు. అంతేకాకుండా స్వామి యొక్క ఆ దివ్యమైన రూపాన్ని ఈ భూమిపైనే ఉంచి ఈ ప్రపంచానికి మేలు కలుగజేయవలసిందిగా ప్రార్థించారు. అందుకు స్వామి తథాస్తు అని దీవించారు. విశ్వగురువు రూపంలో ఉన్న దత్తస్వామి భక్తులను ఉద్ధరించడానికి నిరంతరం ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటారు. కార్తీక బహుళ విదియనాడు దత్తస్వామి అర్ఘ్య పాద్యాదులతో పూజించి చెరకుగడలు నివేదించి భక్తులకు భోజనం పెట్టి భగవత్కథలు విని వ్రత సమాప్తి గావించాలి. ఆ విధంగా చేస్తే దత్తప్రభు అనుగ్రహంతో ఇష్టకామ్యాలు సిద్ధించి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని దత్త సంప్రదాయంలోని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ అవధూత దత్తప్రభు మూడవ అవతారం ఈ విధంగా ఏర్పాటు అయింది. ధ్యాన శ్లోకం మరొకసారి. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళితస్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.